వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే నిన్న అల్లు అర్జున్ గారి ఇంటిపైన దాడి చేసిన వాళ్ళకి ఈరోజు బెయిల్ అయితే దొరికింది. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. అయితే అసలు దాడి చేసింది ఎవరు? వాళ్ళు నిజంగానే ఓయి స్టూడెంట్సా? జేఏసీ నేతలైన వాళ్ళు నిజంగా? ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కొన్ని పిక్స్ అయితే దిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్బాబు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో అంటే నిన్న అల్లు అర్జున్ గారి ఇంటిపైన చాలా దారుణంగా ఆ ఇంటిపైన రాళ్ళు వేసి, దాని తర్వాత ఆ పూల కుండీలన్నీ కూడా బద్దలు కొట్టి, ఆళ్ళు చాలా దాడికి ప్రయత్నించారు. వాళ్ళ బౌన్సర్స్‌ని కూడా కొట్టారు సెక్యూరిటీ సిబ్బంది. దాని తర్వాత అల్లు అర్జున్ గారు వాళ్ళ పిల్లలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఇంటి నుంచి. హ్మ్. అసలు ఇలాంటి సంఘటన ఎలా చూడాలి? ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిక్స్ కూడా బయట అదే. వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఇంత దిగజారుతుందా? ఇంత దిగజారుడు ప్రభుత్వం ఉంటుందా? అసలు మన దేశంలో ఇలాంటి ఒక దిగజారుడు ప్రభుత్వం ఒకనాడు బీహార్‌ని గురించి వినేవాళ్ళం. బీహార్‌లో ఇలాంటి ముఖ్యమంత్రి రౌడీలని చేతిలో పుచ్చుకొని చేష్టలు చేసేవారు. రౌడీలని ఎంకరేజ్ చేసి దాడులు చేయించేవాడని వినేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అట్మాస్ఫియర్ ఆ బీహార్ లాంటి కల్చర్ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కావట్లేదు. అది దీంట్లోనే పచ్చి అబద్ధం ఆడుతున్నాడు ఆయన. అసెంబ్లీలోని పచ్చి అబద్ధం. ఏమాత్రం నిస్సిగ్గుగా అబద్ధం ఆడేశాడు. 10:45కే చనిపోయారు. ఏ పోలీస్ ఆఫీసర్ ఎళ్లి చెప్పాడు? హ్మ్. అయ్యేమి లేవు. ఇప్పుడు 4 తారీఖు నుంచి ఇప్పటిదాకా మీరు క్రానాలజీ తీసుకుంటే 4 తారీఖు జరిగింది. 5 తారీఖు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ప్రెస్ మీట్ పెట్టారు. ఏం చెప్పారు? వాళ్ళు పర్మిషన్ అడగలేదు. పర్మిషన్‌లు మేము ఇవ్వలేదు. డబ్బులు కట్టలేదు వాళ్ళు. అది అని చెప్పారు కదా! మరి అంతే. ఆ తర్వాత ఇవాళ 18, 20 తారీఖు, 22 తారీఖు వచ్చేటప్పటికి కథ వేరే మారుతుందేంటి? మేము హ్మ్. చెప్పాము, వద్దనిచ్చాము. మేము హ్మ్. రావద్దని చెప్పాము. ఎవరికి చెప్పారు? రావద్దని ఫోను చేసి చెప్పారా అర్జున్‌కి? లేకపోతే లెటర్ ఏమన్నా ఇచ్చారా? ఆయన రైటింగ్ ఏమైనా ఇచ్చారా? హ్మ్. ఎవరికి చెప్పారు? ఊరినే చెప్పాము, చెప్పాము. ఎక్కడ ఆధారాలేయి? ఏమో ఇప్పుడు రిలీజ్ చేశారు ఒక పేపరు అది. ఇన్నాళ్ళేమైంది? అంటే ఒక కథ తయారు చేసి, ఒక హ్మ్. స్క్రిప్ట్ వీళ్ళు చేసిన తప్పు, వీళ్ళు తెచ్చిన దౌర్భాగ్యపు తప్పుని హ్మ్. కవర్ చేసుకుంటానికి ఒక కథను తయారు చేశారు. అంటే అరెస్ట్ చేసిన రోజునే ఇది రిలీజ్ చేయొచ్చుగా అని అడుగుతున్నారా? చేయొచ్చుగా. ఆ రోజు ఎందుకు చేయలే? అంటే హ్మ్. ఆ రోజు కథ ఆ రోజు తెలీదు. ఇదే ఉంది. తప్పు హ్మ్. వీళ్ళది. బయట జనాలందరూ తిడుతున్నారు. హ్మ్. సో, దానికి ఒక స్క్రీన్ ప్లే తయారు చేశారు. ఇలాగు అని ఒక పేపర్‌లో ఒకదాన్ని రెడీ చేసి పేపర్ చూపించి, ఇదిగో చూపించావు. సరే చూపించావు. ఇన్ రైటింగ్ ఇచ్చావా నువ్వు రావద్దని? హ్మ్. ఇవ్వలేదుగా. ఫోను చేసి ఇప్పుడు దేవరా ఫంక్షన్ జరుగుతా ఉంటే పోలీసులొచ్చారు. సార్ మాకు ఇంటెలిజెన్స్ రిపోర్టు మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన 75,000 కాదు 2,00,000 పైగా ఉన్నారు జనాలంతా చుట్టుపక్కల. హ్మ్. సో, మేము కంట్రోల్ చేయలేము. హ్మ్. వాళ్ళందరూ వస్తే అన్నారు. అంటే సరే క్యాన్సెల్ చేసుకోమన్నారు. క్యాన్సెల్ చేసేసుకో. అలాగే అర్జున్ ఇలాగ ఇక్కడ ఉంది. మీరు రావద్దంటే రాడు. అంతే కదా! హ్మ్. మీరే వస్తే మీరే ఎస్కార్ట్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు. హ్మ్. మీరు ఆయన కూడా పైకెళ్ళిపోయారు. మీరు ఆ రోజే అక్కడ గేట్ తెరవకుండా గేట్ దగ్గర ఎస్కార్ట్ ఇవ్వకుండా వద్దండి అర్జున్ గారు వెళ్ళిపోండి ఇక్కడంతా క్రౌడ్ మేము మెయింటైన్ చేయాలంటే వెళ్ళిపోతారు కదా! హ్మ్. మీరు గేట్ తెరిపించారు. గేట్ బాక్సర్లు తెరిపారు. వాళ్ళు బాగా ఎందుకు తెరిపారు? మీరు పోలీసులు ఏం చేశారు? అంటే బౌన్సర్స్ ఆపేస్తే ఆగిపోయే స్థాయిలో ఉన్నారా మీరు పోలీస్ ఆఫీసర్లు? హ్మ్. బౌన్సర్ సుపీరియరా? మీరు సుపీరియరా? ఒక ఇన్స్‌పెక్టర్ బౌన్సర్‌ని "ఏయ్! ఆగా" అంటే బౌన్సర్ ఆగుతాడు. హ్మ్. నిన్ను తోసేసి బౌన్సర్ వస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు అంత వీకా మీ ఆఫీసర్స్? పోలీస్ ఆఫీసర్స్ అంత వీక్‌గా ఉన్నారా? బౌన్సర్స్ తోసేస్తే ఆగిపోతే బ అంత దరిద్రంగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? నమ్మటానికి కూడా నమ్మశక్యం కావాలి కదా! బౌన్సర్స్ తోసేసారట. పోలీస్ ఆఫీసరు ఎళ్ళలేకపోయాడు అర్జున్ దగ్గరికి. హ్మ్. ఏం మాటలియి? పోలీస్ ఆఫీసర్ బౌన్సర్ ఆపితే ఆగుతారా? తెలీదా చూడలేదా ప్రజలు? ఏయ్! అంటే ఆగిపోతాడు యూనిఫార్మ్‌లో ఉన్న పోలీస్ ఆఫీసర్. హ్మ్. యూనిఫార్మ్‌లో ఉన్న పోలీస్ ఆఫీసర్‌ని బౌన్సర్ ఆపుతాడా? అదు బొక్కలేస్తానంటే నువ్వు నోరు మూసుకో. బౌన్సర్ ఎంత బౌన్సర్ అయినా పర్సనల్. నువ్వు ఆ యూనిఫార్మ్‌లో ఉన్న ఈయనంటే బౌన్సర్ తోసేసారట. వెళ్ళనివ్వలేదట. చెప్పడానికి వినటానికి కూడా వింతగా సార్ అంటే ఉండదు. బయట ముఖ్యంగా అల్లు అర్జున్ గారి గురించి నిన్న ఈ 'సిపి ఆనంద్' గారు ఏదైతే రిలీజ్ చేసారో ఒక వీడియోలో అల్లు అర్జున్ గారు రేవతి అనే మహిళ చనిపోయిన తెలిసినా కూడా థియేటర్‌లో ఉండి అదే సినిమా పచ్చి, చూసారని చెప్తున్నారు. పచ్చి, పచ్చి, పచ్చి 16 అబద్ధం అది. హ్మ్. ఏమాత్రం సిగ్గు, ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి, ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నిండు సభలో, శాసనసభలో సాక్షాత్తు దేవాలయాల సభలో పచ్చి అబద్ధం. చాలా నిస్సిగ్గుగా అబద్ధం ఆడాడు. అబద్ధం అది. అక్కడ 10, 30, 45కి సరిపోవటం లేదు. హ్మ్. 2కి చనిపోయారని కన్ఫర్మ్ చేశారు హాస్పిటల్‌లో అని ఎవరు? ఆ చనిపోయిన వ్యక్తి భర్త. చనిపోతే ముందు ఫ్యామిలీకి ఇన్వైట్ చేస్తారు. ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. చనిపోతే వీళ్ళకి 10:45కి చనిపోయారని వీళ్ళకి ఎవరు చెప్పారు? హ్మ్. వీళ్ళు కలగన్నారా? వీళ్ళు ఊహించుకున్నారా? 10:45కి హాస్పిటల్‌లో తీసుకెళ్లారు. అది చెప్పారు.
మేనేజర్ చెప్పాడు హాస్పిటల్కి వెళ్ళారంటే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు, కొంచెం టెన్షన్గా ఉంది, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయాడు. ఉమ్, అది చనిపోయారని ఎవరికి తెలుసు? చనిపోయారని ఎప్పుడు పొద్దున్న తెల్లారు 3ంటికి తెలిస్తే ఆయన నిద్రలేసినాక పొద్దున్నే తెలిసింది. ఇది ఒక అబద్ధం. నిండు సభలో, ఒక శాసనసభలో నిస్సిగ్గుగా ఏ మాత్రం ఇది లేకుండా అబద్ధం ఆడతాడు సీఎం. ఇలాంటి అబద్ధాల కోరు సీఎం అని నేను చూడలేదు బాబు. రైట్. నేను చాలామంది సీఎంలు చూశాను. చాలామంది సీఎంలతో మా ఇంటికి మాకు అనుబంధం ఉంది. కానీ ఇలాంటి ఒక అబద్ధాల కోరు సీఎంని నిరంతరమైన పబ్లిక్‌గా ఎక్కడో ప్రెస్ మీట్‌లో ఏదో మాట్లాడాడంటే పర్వాలా. వాడేదో అన్నాడు అందుకు రియాక్ట్ అయ్యాడట ఓవైసీ అన్నాడని. ఓవైసీ ఒక సన్నాసి. ఉమ్, 24 గంటలు టైం ఇస్తే హిందువులందరినీ లేపేస్తానన్న సన్నాసి వాడు. ఉమ్, అలాంటి సన్నాసి ఏదో మాట్లాడాడని దానికి రెస్పాన్స్ ఇస్తారా నువ్వు? వాడికి ఎదవా. వాడిని ఆ రోజే బుద్ధి చెప్పి ఉండాలి సమాజం. ఉమ్, ఎప్పుడైతే పోలీసులు 24 గంటలు తప్పుకుంటే హిందువులందరూ నాశనం చేస్తే ఆ రోజు వాడిని సమాజం చెప్పుండాలి ప్రజలు. అది చెప్పాలి. అందుకని వాడేదో వాగుతాడు. వాడు వాగాడట, అందుకని రియాక్ట్ అయ్యారట. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇస్ దేర్ ఎనీ సెన్స్ ఇన్ దిస్ సీఎంస్ మెసేజ్? సార్ ఒక దాదాపు సీఎం స్థాయిలో మాట్లాడుతున్నాడు ఆయన. సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనది. మానవత్వం లేదంటాడు, ఇంకోటి లేదంటాడు. ఏం మానవత్వం? మీ మీ మినిస్టర్లు ఎవరు వెళ్ళారు? 18 రోజులైతే మొన్న సీతక్క వెళ్ళింది. ఆ? అంతకు ముందు రోజు ఒక కోమటిరెడ్డి సెక్యూరిటీ మాట శాంతన ఆవిడ సెక్యూరిటీ ఇది చీఫ్ సెక్రటరీ ఎవరో మాట్లాడారు. ఉమ్, నిన్న వెంకటరెడ్డి వెళ్ళారు. 4వ తారీఖు జరిగిందయ్యా. నిన్న 22వ తారీఖు. మీకు 18 రోజులు పట్టిందంటయ్యా ఉమ్, వెళ్ళి పలకరించడానికి. హాస్పిటల్ డబ్బుకు మేము ఖర్చు పెడతామని చెప్పారు. ప్రభుత్వానికి 18 రోజులు పట్టిందా? ఎందుకు పట్టింది 18 రోజులు? మీరు ఒక కథ తయారు చేసుకుంటానికి, ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటానికి, ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఒక కథ తయారు చేసుకుని ఆ కథతోటి నేను వచ్చి బయటకు వచ్చి చెప్తారా? సరే రైట్. అయితే అసెంబ్లీ సెక్షన్స్ లో అంటే దాదాపు అసెంబ్లీలో ఒక గంట వరకు మాట్లాడడానికి 2 నుంచి 3 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందంటూ కూడా బయట ఒక వార్త బయటికి రావడం జరిగింది. అంటే కేవలం రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారి టాపిక్ మాత్రమే ఉందా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజా సమస్యలు మాత్రం ఏం అదే లేవా అని అదే మీకు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థం కాని విషయం అది. ఈ ప్రభుత్వం తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇది. ఉమ్, వాళ్ళని హైడ్రా పేదలు ఇల్లు కూల్చారు. ఇప్పుడు రంగనాథ్ చెప్తున్నాడు, ఇక మీద మేము పర్మిషన్ ఉన్న ఇళ్ళని కూర్చమని. మరి ఈ కూల్చిన ఇళ్ళకి ఎవరు? ఈ కూల్చిన ఇళ్ళకి ఎవరు కాంపన్సేషన్ ఇచ్చేది? అవి మాట్లాడట్లేదు. ఉమ్, ప్రజలు నిలదీస్తున్నారు. మాకు ఇల్లు కూల్చారు కదా, కూల్చమంటున్నారు. ఇప్పుడు మా కూల్చారు, మా దానికి ఏంటని అడుగుతున్నారు. ఉమ్, దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. రైతుని సంఖ్యలేసి తీసుకెళ్లారు కదా, దానికి ఏంటని అడుగుతున్నారు. సమాధానం లేదు వీళ్ళ దగ్గర. ఉమ్, మీరు ఇచ్చిన ప్రామిసులు ఏంటి? రుణమాఫీ అన్నారు ఎక్కడ? ఉద్యోగం లేకపోతే ఇస్తామన్నారు, మూడు పెన్షన్ ఎక్కడ? ఏయి మీకు అందట్లేదు. ప్రజలు నిలదీస్తున్నారు. ఆ నిలదీస్తున్న ప్రజలు చీ తూ ఫూ అంటున్నారు. ఉమ్, దాని నుంచి తప్పించుకోవడానికి, దాని గురించి ఎస్కేప్ అవడానికి డైవర్షన్ పాలిటిక్స్. ఉమ్, ఇప్పుడు చూడండి, ఈ ఈ ఈ ఇష్యూ అసెంబ్లీలో మాట్లాడి నిన్న ఇవాళ ఏగా ప్రజల కష్ట సుఖాల గురించి మాట్లాడుతున్నామా? ఏ ఛానల్ అయినా మాట్లాడుతుందో? ప్రజలు అయ్యే హైడ్రాలో కూల్చారు ఇల్లు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళ ఈ స్థితి ఏంటి, ఆ రైతుకి సంఖ్యలు వేశారు, దాని సంగతి ఏంటి? ఎవరిని అడుగుతున్నారా? ఉమ్, అర్జును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది. అర్జును రేవంత్ రెడ్డి ఇదే కదా. వాళ్ళకి అదే కావాలి. వాళ్ళకి డైవర్షన్ వస్తే ప్రజలు వాళ్ళ దుష్ట పరిపాలనని, దుర్మార్గ పరిపాలనని, అవినీతి పరిపాలనని, అసహ్యమైన పరిపాలనని, అబద్ధాల పరిపాలనని ప్రజలు ప్రశ్నించకుండా వీటి మీద పడిపోతారు. ఇదే కావాలంటే అందుకే చేస్తున్నారు. రైట్. అయితే ఒక రాజకీయ నాయకురాలు కొండా సురేఖ గారు సమంత గారిని కొన్ని మాటలు అన్నారు. అప్పుడు అంటే ఆమె మీద సరైన యాక్షన్ తీసుకోలేదని కూడా చాలా మంది అవును. చెప్తున్నారు. వీళ్ళు మొదటి నుంచి చెప్తానే, సమంత గురించి మాట్లాడినప్పుడు సమంత ఆ రోజే ఖండించుంటే, ఒక్కళ్ళు ఖండించలా, ఒక్క మినిస్టర్ ఖండించలా, ఒక చీఫ్ మినిస్టర్ ఖండించలా, ఇంకా పైగా సమర్థించారు. ఉమ్, కనుక వాళ్ళకి పెట్టలేకపోతున్నారు. సమంతకి ఏమనలేదు కదా. సమంతాని గురించి అంత అసహ్యంగా మాట్లాడినా కూడా మన ప్రభుత్వం, మన చీఫ్ మినిస్టర్ మన ఏమనలేదు కదా. ఉమ్, సో ఇంకేమైనా చేయొచ్చు అని. ఇవాళ సినిమా వాళ్ళ మీద పడుతున్నాడు ఆయన. సినిమా వాళ్ళ మీద పడి డైవర్షన్ చేస్తున్నాడు పాలిటిక్స్ని. ఉమ్, ప్రజలు ప్రశ్నించాల్సిన విషయాలని, ప్రజలు ఆలోచించాల్సిన విషయాలని, ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజాభిప్రాయాలకి విరుద్ధంగా వాళ్ళు ఎవరు ఏమీ అడగకుండా వాళ్ళు డైవర్షన్, టోటల్ డైవర్షన్. ఉమ్, ఇలాంటి ఇప్పుడు చూడండి, ఇది మొదలైన కాడ నుంచి వారం 10 రోజులుగా అసలు ప్రజల విషయం ఒక్కటి అడుగుతున్నారా? రుణమాఫీ 47,800 కోట్లు 600 కోట్లు అయితే 21,000 చేశారా? మిగతా ఎప్పుడు చేస్తారు? ఉమ్, ఆ రైతుల విషయం ఏంటి? ఎప్పుడు చేస్తారు? అడుగుతున్నారా ఎవరైనా? ఏ మీడియాని అడుగుతుందా? అది అడగకూడదని ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఉమ్, మీరు 6 హామీలు అన్నారు, ఎక్కడ హామీలు ఏం నెరవేర్చలేదని అడుగుతున్నారా? అడగట్లేదు. అది అడగకూడదని ఈ డైవర్షన్. ఉమ్, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ దుర్నీతి ఏంటంటే, ప్రజల్ని అసలైన విషయాలు అడగకుండా డైవర్ట్ చేయడం కోసం
జరుగుతుంది. ఇది ఒక దౌర్భాగ్య ప్రభుత్వం, ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఇది ఒక అవినీతి ప్రభుత్వం, ఇది ఒక అబద్ధాల ఆరబోత ప్రభుత్వం, ఇది అసహ్యమైన, జుగుప్సాకరమైన, నీచ నికృష్ట భ్రష్ట ప్రభుత్వం, యా కు ప ప కుచింబర పరాయణత్వం ఈ ప్రభుత్వం. ఎంతసేపు అమ్మ, అమ్మ ఇందిరమ్మ, సోనియమ్మ, ఇందిరమ్మ, సోనియమ్మ జపం చేయటం, ఆడ ఉమ్. కాళ్ళ దగ్గర కూర్చొని ఇవాళ తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడుతున్నారు తెలంగాణ పిల్లలు. అరే! గతంలో తెలంగాణ ఎవరయ్యా కేసీఆర్. కేసీఆర్ అంటే మొత్తం దేశం చూసిందయ్యా. ఇవాళ ఎవరయ్యా తెలంగాణ మీ సీఎం అంటే రేవంత్ రెడ్డి. ఎవరు రేవంత్ రెడ్డి అంటే ఇదిగో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడుంటారయ్యా ఒక నలుగురు. ఆ నలుగురిలో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాలి. దౌర్భాగ్య స్థితికి వచ్చాం. తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పోరాట పటిమని అన్నిటిని గంగలో కలిపి బాంఛన్ కాల్ముక్తాదారని ఈ ఢిల్లీ దాసులుగా మిగిలారని బాబోతున్నారు ప్రజలు. సార్ నిజంగానే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇంటి పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఓయూ స్టూడెంట్స్ కానీ లేకపోతే జేఏసీ వాళ్ళు కానీ అయి ఉంటారని మీరు ఓయూ అనుకుంటున్నారా? స్టూడెంట్సే అనుకుందాం సపోజ్. ఉమ్. ఆయన మనుషులు కాదు ఓయూ స్టూడెంట్స్. ఈ ఓయూ స్టూడెంట్స్ మన గురుకులాలు దీంట్లో మరి చనిపోయినప్పుడు 55 మంది విద్యార్థులు. 50 మంది విద్యార్థులు చనిపోయి ఏమైపోయారు ఈ ఓయూ వాళ్ళు? ఉమ్. ఏమైపోయారు? ఏమైపోయారు? ఆ రోజు ఇంతకన్నా కదా గురుకులాల్లో అంతమంది చనిపోయారే. ఉమ్. నోరెత్తలేదు. ఇదే సీఎం దాని గురించి అసెంబ్లీలో మాట్లాడలేదే. ఉమ్. ఇది మాట్లాడిన అసెంబ్లీ 46 మంది చనిపోయారే. దాని గురించి మీకు పట్టదా? దాని గురించి అసెంబ్లీలో మాట్లాడరా? దాని గురించి ఓయూ పిల్లలు మాట్లాడరా? ఉమ్. వీళ్ళ మీద ఇప్పుడు వచ్చేసి దాడి చేస్తారా పెద్దని మీరేదో సమాజ దీనికోసం పడ్డారు. నాన్ సెన్స్, షీర్ నాన్ సెన్స్. అది ఓయూ వాళ్ళకే చెల్లుద్ది. వాళ్ళు అడిగి నిజంగా ప్రజా పోరాటం చేసేవాళ్ళు నిజంగా అడగాలి. 40 మంది 45 మంది చనిపోయారు కదా. అది 55 చనిపోయినారు. మంది చనిపోయారు. చనిపోయారు. ఉమ్. అది నిలదీయమను. అక్కడికి వెళ్ళి రాళ్ళేయమనండి. రాళ్ళేయమను. ఆ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ మా ఇంటి మీద రాళ్ళేయమనండి. ఎక్కడికి వచ్చి రాళ్ళేస్తారు ఊరే అందుకని అర్థం ఇదేంటంటే వాళ్ళు నిజంగా చేస్తున్నారంటే దానికి వెళ్ళేవారు. దానికి వెళ్ళకుండా ఇప్పుడు ఇక్కడ మాత్రం వచ్చి రాళ్ళేస్తున్నారంటే ఇది కేవలం ప్రభుత్వ ప్రోత్సాహంతో వచ్చిన మనుషులు తప్పితే మరొకటి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, ఇది సార్ చెప్తున్న విషయాలు. అంటే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ గారి గురించి పదే పదే అందుకనే మాట్లాడుతున్నాను చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, మీరేమనుకుంటున్నారు ఆ విషయం మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.